హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మౌనంతో కూడిన జరిగిన కథను బేస్ చేసుకొని చెప్పుకుందాం. 90స్లో ప్రేమ కథ. మనసులో ఎంత ప్రేమ ఉన్నా బయటికి చెప్పని రోజులు 90s. ఈ కథ క్యారెక్టర్స్లోకి వెళ్దామా? హీరో రామ్ ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అమ్మ, నాన్న, చెల్లి రామ్, వీళ్ళే రామ్ ఫ్యామిలీ. హీరోయిన్ స్నేహ. నాన్న చిన్న జాబ్, అమ్మ పొలం పని. అమ్మ, నాన్న, చెల్లి, స్నేహ. నెక్స్ట్ కథలోకి వెళ్దామా? రామ్ ఒక గ్రామంలో పుట్టాడు. మాటలు తక్కువ, భావాలు ఎక్కువ. కాలేజీకి రోజు సైకిల్ మీద వెళ్తూ ఉండేవాడు. అదే రోడ్లో ప్రతిరోజు ఉదయం ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళేది. ఆమె పేరే స్నేహ. ఎప్పుడు నవ్వుతూ ఉండదు, ఎప్పుడు బాధగా కూడా ఉండదు. కానీ ఆమె ముఖంలో ఒక నిశ్శబ్దం ఉండేది. అదే రామ్ని రోజు రోజుకి లాగేది. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు అలా గడుస్తూ వెళ్తుంది కాలం. వాళ్ళు మాట్లాడుకోలేదు, కళ్ళతో మాత్రమే పలకరించుకున్నారు. రామ్ మనసులో ఒకసారి ఆమె నవ్వితే ఆ రోజు సెట్ అవుద్ది. అలా ఉండేది రామ్కి. స్నేహ మనసులో ఈ అబ్బాయి ప్రతిరోజు ఎందుకు నన్ను చూడగానే నెమ్మదిగా సైకిల్ ఆపుతాడు అని అనిపించేది. ఒకరోజు వర్షం పడుతుంది. స్నేహ గొడుగు లేకుండా నిలబడింది. రామ్ ఆగాడు. ఏమి మాట్లాడాలో తెలియలేదు. చివరికి ఒక్క మాట, మీరు బాగున్నారా అని అన్నారు. అది విన్న స్నేహ నవ్వింది. ఆ నవ్వులో వర్షం కూడా ఓడిపోయింది. ఆ రోజు నుంచి వర్షం పడినా, ఎండ కాచినా వాళ్ళు కలిసి నడిచేవాళ్ళు. ప్రేమని మాత్రం ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ స్నేహ బాధగా ఉంటే రామ్ నిశ్శబ్దంగా ఉండేవాడు. రామ్ అలసిపోతే స్నేహ నీళ్లు ఇచ్చేది. అదే ప్రేమేమో. స్నేహ తండ్రికి సడన్గా జాబ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకో ఊరికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు స్నేహ వెళ్ళే రోజు రామ్కి ఏమీ చెప్పలేదు. స్నేహ కూడా బస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్క మాట చెప్పింది. ఏమిటంటే, నువ్వు మాట్లాడకపోయినా నిన్ను మర్చిపోలేను అన్నది. బస్ వెళ్ళిపోయింది. రామ్ నిలబడిపోయాడు. కాలం గడిచింది. సంవత్సరాలు గడిచాయి. రామ్ స్నేహను మర్చిపోలేదు. కానీ ఉద్యోగం చేసుకుంటున్నాడు. స్నేహ కూడా అలానే ఒక జాబ్ చేసుకుంటుంది. అలా ఇద్దరిలో ఎంత ప్రేమ ఉన్నా బయటికి చెప్పకపోవడమే వాళ్ళ యొక్క మెయిన్ నెగిటివ్. ఎప్పుడైనా మనం ప్రేమని బయటికి వ్యక్తపరచాలి. అప్పుడే అది కరెక్ట్ దారిలోకి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు బాధపడుకుంటా వాళ్ళ చిన్న జాబ్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరోజు సడన్గా ఇద్దరు కలిశారు. ఒక పెళ్ళిలో వాళ్ళు మళ్ళీ కలిశారు. ఇద్దరు సడన్గా కళ్ళు కలిశాయి. మాటలు తక్కువ, కళ్ళల్లో నీళ్లు ఎక్కువ. రామ్ అడిగాడు, ఇప్పటికీ నేను గుర్తున్నానా అని. స్నేహ నవ్వుతూ, నిన్ను మర్చిపోతే కదా గుర్తుండడానికి, మర్చిపోవడానికి కూడా ప్రయత్నించాను, కానీ ప్రేమ అలాంటిది కాదు అన్నారు. కానీ ఇద్దరు మనసులో ఉన్న మాట త్వరగా బయటికి చెప్పుకోలేకపోవడమే వాళ్ళ యొక్క నెగిటివ్ అయింది. అందుకే వాళ్ళు ఇంత బాధపడడానికి మెయిన్ కారణమైంది. అలాగే వాళ్ళిద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాల్యూ తెలియబట్టే ఇప్పుడు వాళ్ళ గురించి తొందరగా వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అలా బతుకుతూ ఉన్నారు. దీన్ని ఎప్పటికైనా కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నారు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది, కొన్ని ప్రేమలు కలుస్తాయి, కొన్ని ప్రేమలు దూరం అవుతాయి. కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ మనసు వదలదు. ఎంత దూరం ఉన్నప్పటికీ కలుస్తారు. అదే ట్రూ లవ్. ఎంత దూరం ఉన్నప్పటికీ వాళ్ళని గుర్తుంచుకోవడమే నిజమైన ప్రేమ. ఎప్పటికైనా
మనం ఒకరిని ప్రేమించినప్పుడు వారితో నమ్మకం కూడినప్పుడే అది పర్ఫెక్ట్ లవ్ అవుద్ది. మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడే మనం హ్యాపీగా ఉండగలం, లేకుంటే ఇలా పెయిన్ చూడాల్సి వస్తుంది. కాబట్టి ఒకరిని లవ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది తప్పైనా రాకైనా వాళ్ళకి చెప్పండి. అప్పుడే వాళ్ళ యొక్క మనసులో ఉంది మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.